హాయ్ అండి. ఈ మధ్యన యూట్యూబర్స్ ఏం చేస్తున్నారో తెలుసా అండి? మనకేం తెలుసు? ఏదో టూర్లు వెళ్తే చూపిస్తారు, నాలాగా మాట్లాడుతూ ఉంటారు, వంటలు చేస్తుంటారు, తింటూ ఉంటారు, ఇంకేవేవో చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వృత్తికి సంబంధించి అనుకున్నా. కానీ మొన్న మా ఫాదర్ చెప్తున్నారు, మా పల్లెటూరులో అంతా దందా అంతా మీ యూట్యూబర్సే. ఎందుకు అంటే ఎవరి చెరువు తవ్వాలన్నా యూట్యూబర్కి డబ్బులు ఇవ్వాలి, ఎవరు పొలాలు కౌలుకి ఇవ్వాలన్నా యూట్యూబర్స్కి ఇవ్వాలి, ఏంది జరిగినా సరే కాకి మన ఇంటి మీదకి వచ్చి వాళ్ళ యూట్యూబర్కి డబ్బులు ఇవ్వాలి, వేరే ఇంటి మీద వాలాలన్నా చిన్న చిన్న పత్రికా విలేకరులకి డబ్బులు ఇవ్వాలి. ఏది చేసినా 1500 రూపాయలు ఎకరం పొలానికి ఇవ్వాలి. లేదు అంటే ఏదన్నా ఇల్లు కడుతున్నా సరే మీకు ప్లాన్ ఉందా, మీకు అది ఉందా అని చెప్పి అడిగి ఫోన్లు చేసి, ముందు తర్వాత చూద్దాం, మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు కదా, మీరు రొయ్యల చెరువు తవ్వాలనుకుంటున్నారు కదా, మీరు చేపల చెరువులు తవ్వాలనుకుంటున్నారు కదా, లేకపోతే మీ పొలం దాన్ని ఏమంటారు పూడికి తీయాలనుకుంటున్నారు కదా, మీ ఇంటి కట్టుకోవడానికి ఇసుక తవ్వకు తెచ్చుకోవాలనుకుంటున్నారు కదా, ఇవన్నీ కావాలి అంటే ముందు మాకు డబ్బులు వేయండి, అప్పుడు మాట్లాడదాం అంటున్నట్ట. యూట్యూబర్స్ ఇలా తయారైపోయారు. ప్లీజ్ అండి, మనకి మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టు ఉండకూడదు. మనం అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏవేవైతే యూట్యూబర్స్ ఉన్నాయో బెదిరిస్తున్నారో వాళ్ళందరి పేర్లు చెప్తాను, ఆ యూట్యూబ్ పేర్లు. ఓకేనా?